గద్దరన్న గురించి ఎవరు చెప్పగలుగుతారు, ఎంత చెప్పగలుగుతారు, ఎంత చెప్పినా పొడుస్తుందా? గద్దరన్న లేని లోటు వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఎక్కడ ఉన్న తీరని లోటు. నా భూతో నా భవిష్యత్. ఎందుకంటే తాడిత పీడిత ప్రజల అభ్యున్నతి కోసం తన మాట ద్వారా, పాట ద్వారా యావత్ తెలంగాణ, యావత్ భారతదేశంలో సంఘటిత సమాజాన్ని సంఘటితం చేసిన వ్యక్తి. ఆ సంఘటిత శక్తి ద్వారానే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా గద్దరన్న పాత్ర, ప్రముఖ పాత్ర, కీలక పాత్ర ఉంది. అది ఆషామాషి విషయం కాదు. అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని లాఠీలు, తూటాలు, రకరకాల బాధలు అనుభవించిన కూడా అయినా కూడా మొక్కబోని ధైర్యంతో లక్ష్య సాధన కోసం చివరి బొట్టు వరకు కూడా ఒక తపనతో ఉద్యమ రూపం కావచ్చు, ఉగ్ర రూపం అంటారు. అంటే ఆ యావత్ టోటల్గా ఎవరు మనం మళ్ళీ భవిష్యత్తులో చూడం కూడా, గతంలో లేరు, భవిష్యత్తు చూడం కూడా. అంత గొప్ప వ్యక్తి ఉన్న వ్యక్తి. ఆయన లేని లోటు అనేది తీరంది. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ యొక్క జన్మదిన వేడుకల్ని ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనకి హైదరాబాద్లో ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని పీడిస్తున్నటువంటి దొంగలను నిలదీద్దాము తమ్ముడు అని చెప్పేసి మేము వారం రోజుల ముందే ఆయనతోటి కలిసినాం. కానీ గద్దర్ను మాత్రం చనిపోయింది, ఆయన చావలేదు. ఆయన వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి కేసీఆరే చంపిండని మేము అంటాం. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు ఆయన కడుపులో ఉన్నటువంటి ఏది బుల్లెట్ ఎన్ని రోజులు తీయండి, ఆ రోజు ఎందుకు తీయవలసి వచ్చింది? దీని వెనకాల చాలా కుట్ర ఉన్నది మిత్రులారా. ఈ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని ఒక కమిటీ వేసేసి వాస్తవాన్ని బయట పెట్టవలసిందిగా నేను యాజ్ ఏ చీమల జగదీష్ యాదవ్ ఆయన శిష్యునిగా, ఒక తమ్ముడిగా నేను ఆయనతోటి చాలా సంబంధాలు ఉన్నాయి మాకు. కానీ గద్దరు చనిపోయిందంటే ఈ యొక్క కేసీఆర్ చంపిండు కావాలని డాక్టర్లతోటి ఏకమయ్యి డాక్టర్లతోటి ఆ యొక్క గుండెను తీసి అతన్ని చంపిండు. కాబట్టి దీనికి వెనకాల చాలా మతలబు ఉన్నది. గద్దరు బయటికి వెళ్ళిందంటే కేసీఆర్ని పండబెడతాడు, కేసీఆర్ని బొందబెడతాడు అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్, డాక్టర్లు, ఈ ప్రభుత్వం కలిసి అతని మీద ఒక దుష్ప్రచారంగా ఆయన చనిపోయిండు ఈ గుండె అని చెప్పేసి ఈ విధంగా చంపారు. కానీ గద్దరు చావలేదు. ఆయనను చంపినా కానీ ఆయన ఆశయాలు, ఆయన శిష్యులు మొత్తం ఈ రాష్ట్రంలో తిరిగి చివరికి ఆయన యొక్క రాజ్యం అనుకున్నది తెచ్చిరు. కాబట్టి గద్దరు చావలేదు.